హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంటర్లింక్ అంబేద్కర్గా ఉన్న వాళ్ళకి ఒక సూపర్ ఛాన్స్ వచ్చిందండి. మీ జర్నీ మీ ఇంటర్లింక్ అంబేద్కర్గా అయినప్పటి నుంచి జర్నీ షేర్ చేసినట్లయితే డాలర్స్ ప్లస్ ఏసీఎస్ రివార్డ్స్ పొందొచ్చండి. మరి ఎలా పార్టిసిపేషన్ చేయాలి, ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ఇంటర్లింక్ అంబేద్కర్ ప్రోగ్రామ్కి ఇప్పుడు 1 year కంప్లీట్ అయ్యిందండి. దానికి సెలబ్రేషన్ చేయడానికి ఇంటర్లింక్ టీం ఒక స్పెషల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇంటర్లింక్ జర్నీ షేరింగ్ క్యాంపెయిన్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు అంబేద్కర్గా ఉన్న జర్నీని షేర్ చేయాలి. మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్. మీ ఇంటర్లింక్ జర్నీ గురించి ఒక పోస్ట్ క్రియేట్ చేయాలి. ఎనీ ప్లాట్ఫామ్లో షేర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ట్విట్టర్ కానీ, టెలిగ్రామ్ కానీ, అలాగే ఫేస్బుక్, యూట్యూబ్, టిక్టాక్ ఇలా మొదలైనవి ఈ ప్లాట్ఫామ్లో పోస్ట్ షేర్ చేయొచ్చు. మీరు వీడియో అయినా చేయొచ్చు, ఆర్టికల్ అయినా రాయొచ్చు, పోస్ట్ అయినా పెట్టవచ్చు. మీ ఇష్టం అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చేసిన పోస్ట్లో ఖచ్చితంగా ఈ 4 హ్యాష్ ట్యాగ్స్ ఉండాలండి. యాస్ ఇంటర్లింక్, యాస్ ఐటీఎల్జీ, యాస్ ఐటీఎల్, యాస్ 1 year ఇంటర్లింక్ అంబాసిడర్. ఈ 4 హ్యాష్ ట్యాగ్స్ అనేసి ఉండాలి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాను, మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. తర్వాత రివార్డ్స్ కూడా ఉంటాయండి. ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఈ జర్నీ మీరు షేర్ చేసినట్లయితే రివార్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆ రివార్డ్స్ టాప్ 10లో వచ్చిన వాళ్ళకి $100 ప్లస్ 10 ACS వస్తుంది. నెక్స్ట్ టాప్ 2లో వచ్చిన వారికి $80 ప్లస్ 8 ACS వస్తుంది. అలాగే టాప్ 3లో వచ్చిన వారికి $50 ప్లస్ 5 ACS వస్తుంది. అలాగే బెస్ట్ ఇన్సైట్ఫుల్ పోస్ట్కి $70 ప్లస్ 7 ACS వస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ 10 ఇన్స్పైరింగ్ పోస్ట్కి $25 ప్లస్ 2.5 ACS వస్తుంది. మరి మిగతా వాళ్ళకి ఎలా వస్తుందని అనుకుంటున్నారా? సో మీరు ఈ పార్టిసిపేట్ చేసిన ప్రతి పోస్ట్కి 0.5 ACS వస్తుందండి. అంటే మనలాంటి వాళ్ళకి కూడా మనం టాప్ 1లోకి రాకపోయినా కనీసం పోస్ట్ చేసినందుకు కూడా మనకి 0.5 ACS వస్తుందండి. ఓకే, ఎలా ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది అంటే విన్నర్స్ని ఇంటర్లింక్ కోర్ టీం సెలెక్ట్ చేస్తుందండి. ఎలా అంటే మీ కంటెంట్ క్వాలిటీ ఉండాలి, మీ రియల్ స్టోరీ ఉండాలి, అలాగే మీ స్టోరీ ఇన్స్పైర్ చేస్తుందా లేదా అనేది, అలాగే మీ ప్రెజెంటేషన్ యాక్టివిటీ ఎలా ఉంది. కాబట్టి కాపీ పేస్ట్ చేయకుండా మీ ఓన్ జర్నీని జెన్యూన్గా చెప్పండి. ఓకేనండి. లేట్ ఎందుకు, ఇక ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తానండి. జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అలాగే నా ఛానల్ మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఫామ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. ఓకేనండి. ఫామ్ ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మెయిల్ ఐడి ఉంటుంది, దాని మీద ఇక్కడ బాక్స్ ఉంటుంది, మెయిల్ ఐడి రికార్డ్ అని వస్తుంది. ఇక్కడ టిక్ పెట్టాలండి. టిక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఏం అడుగుతుంది, టెలిగ్రామ్ నేము, ఇంటర్లింక్ ఐడి, మీ టైర్ 8, మీరు ఫస్ట్ అంబేద్కర్ అయితే టైర్ 3, నెక్స్ట్ మీరు 30 మెంబర్స్ అంబర్జన్ చేస్తే టైర్ 2, అలాగే కోరామ్ టైర్ 2 నుంచి మళ్ళీ టైర్ 1, అలాగా కోరామ్ గ్లోబల్ లీడర్, ఇలాగ కోరామ్ అంబేద్కర్ వస్తారండి. మనం ప్రజెంట్ అంబేద్కర్ ఫస్ట్ టైం అంబేద్కర్ అయ్యాం కాబట్టి టైర్ 3 అంటే మనం టైర్ T3 కింద వస్తాం కాబట్టి T3 అనేసి ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అంబేద్కర్ ప్రోగ్రామ్కి ఎప్పుడు జాయిన్ అయ్యింది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మనం పోస్ట్ చేసిన ఇదొక మనం ఎక్స్లో కానీ, యూట్యూబ్లో కానీ, టిక్టాక్లో కానీ, ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా పోస్ట్ చేసాను కదా, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఎక్కడ పోస్ట్ చేసామని సెలెక్ట్ చేయాలి. నేను ఎక్స్లో పోస్ట్ చేస్తే ఎక్స్లో పోస్ట్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆ పోస్ట్ యొక్క లింక్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, చూద్దాం. టెలిగ్రామ్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయకూడదండి, కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఓకే, నేను టెలిగ్రామ్లోకి వెళ్తాను. టెలిగ్రామ్కి వెళ్ళి పైన కింద చూడండి, ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యూజర్ నేమ్ ఉంది కదా, ఆ యూజర్ నేమ్ అనేది లాంగ్ ప్రెస్ చేసినట్లయితే కాపీ అనే యూజర్ నేమ్ వస్తుంది. కాపీ యూజర్ నేమ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఫామ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అనేది పేస్ట్ చేద్దాం. తర్వాత ఇంటర్లింక్ ఐడి అనేది ఎంటర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ టైర్ 3 అండి. నేను అందరం ఇప్పుడు మీరు ఫస్ట్ టైం అంబేద్కర్ అయినట్లయితే టైర్ 3 కింద వస్తారు. ఓకే, నెక్స్ట్ మనం ఎప్పుడు జాయినింగ్ అయ్యామనేది ఇక్కడ ఇవ్వాలండి. నేను December 15th నేను స్టార్ట్ అయ్యానండి. ఓకే, నెక్స్ట్ ఎక్స్లో పోస్ట్ చేశానండి. ఆ పోస్ట్ అనేది మీకు చూపిస్తాను. అది కూడా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేయాలి, ఆ పోస్ట్ అనేది పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్లోకి వెళ్దాం. మీరు ఎక్కడ పోస్ట్ చేస్తుంటే అందులోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు అండి. ఇదిగోండి, నేను
ఓకే, ఎక్స్లో ఇదిగోండి నేను ఈ పోస్ట్ అనేది పెట్టాను. ఈ పోస్ట్ని ఎప్పుడు నా జర్నీ ఎలా ఉందనేసి నేను ఇక్కడ క్లియర్గా నా ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఇందులో పోస్ట్ రూపంలో చూపించాను. ఆ పోస్ట్ లింక్ ఇక్కడ ఉంది, షేర్ అని ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేయాలి. షేర్ ఇక్కడ కాపీ అని ఉంది, కాపీ లింక్ మీద క్లిక్ చేయాలి. ఓకే, కాపీ అయింది. కాపీ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, నేను ఎక్స్లో కదా ఎక్స్లో సెలెక్ట్ చేశాను, అలాగే ఎక్స్లో పోస్ట్ యొక్క లింక్ని తీసుకొచ్చాను. ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్లింక్ అంబాసిడర్ జర్నీ, వీ లుక్ రివార్డ్స్ ఫర్ రీడింగ్ యువర్ స్టోరీ. అంటే మనకి సక్సెస్ఫుల్ అయిపోయిందండి మన అప్లికేషన్ అనేది. లాస్ట్లో సబ్మిట్ బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఇంతటితో అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో మీరు అంబేద్కర్గా సెలెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ ఫామ్ అనేది ఫిల్ చేయండి, మీకు రివార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ క్యాంపెయిన్ అనేది మార్చ్ 15 నుంచి మార్చ్ 30 వరకు ఉంటుందండి. కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది. లేట్ చేయకుండా తొందరగా అప్లై చేసేయండి, మీకు రివార్డ్స్ ఖచ్చితంగా వస్తాయండి. మీరు ఇంకా అంబాసిడర్కి అప్లై చేయకపోతే కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్కి నేరుగా మెసేజ్ చేయండి. ఐ ఇంట్రెస్టెడ్ అనేసి మీకు అంబాసిడర్ ప్రోగ్రామ్కి ట్రైనింగ్ ఇచ్చి 1 వీక్లో అంబాసిడర్ ప్రోగ్రామ్కి ప్రమోట్ చేస్తాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.